ఏం చేస్తాండారబ్బా అంతా? రొటీన్గా వండుకుంటే బోర్ వస్తుంది. అదేదో సామెత చెప్పినట్లు చూస్తూ చూస్తూ ఇంటి పెళ్ళం దయ్యంలా కనిపిస్తుందంట. అట్లని చూడకుండా ఉండేరు. కోడిగుడ్డుతో కారంగా ఘాటుగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ఎగ్ పెప్పర్ మసాలాని ట్రై చేయండి. ఈ మసాలా సువాసనతో రుచితో మిమ్మల్ని ఖచ్చితంగా మైమరిపిస్తుంది. ఇంక లేట్ చేయకుండా ఎగ్ పెప్పర్ మసాలాని మొదలెడదామా? ఎగ్ పెప్పర్ మసాలాని చేసుకోవాలంటే ఫస్ట్ మసాలా పొడిని రెడీ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 4 లవంగాలు, 2 ఇంచుల చెక్క, 4 యాలక్కలు, అర్ధ స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర, టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ మిరియాలు ఇవన్నీ బాగా నలిగేలా పొడి చేసుకోవాలి. రెడీ చేసుకున్న మసాలా పొడి ఇట్లా మెత్తగా పొడిలా చేసుకోవాలి. అక్కడక్కడ కొంచెం బరకగా ఉన్నా కూడా పర్లేదు. నేను చెప్పిన కొలతలతో ఈ మసాలా పొడిని చేసుకుంటే మిక్సీ జార్లో ఈజీగా నలిగిపోతుంది. ఇంతకన్నా తక్కువ కొలతల్లో చేసుకుంటే మిక్సీలో తిరగడం కష్టం. రోల్ అందుబాటులో ఉండేవాళ్ళు దంచుకోండి, రుచి ఇంకా బాగుంటుంది. ఈ మసాలా సువాసనకి మతి పోయేలా ఉంది. అంత మంచి వాసన వస్తుంది. ఇట్లా వెడల్పుగా ఉన్న ప్యాన్ని తీసుకోండి. దీనివల్ల గుడ్లని ఈజీగా తిప్పుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి టీ స్పూన్ నూనె పోసి కొంచెం వేడెక్కనియండి. 4 గుడ్లను 20 నిమిషాల పాటు ఉడకబెట్టుకొని ఇట్లా అర్ధానికి కట్ చేసి పెట్టుకున్నా. లైట్గా కాగిన నూనెలోకి 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ కారం, 1/4 స్పూన్ ఉప్పు కారాలు నూనెలోకి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇది లైట్గా ఫ్రై అవ్వగానే గుడ్లను బోర్లిచ్చి పెట్టుకోండి. అంటే రివర్స్ సైడ్లో అరేంజ్ చేసుకోమని. గుడ్లను ఇట్లా పెట్టుకున్నాక 5 నిమిషాల పాటు ఏగనీయండి. ఇవి కొంచెం ఫ్రై అయినాక ఈ పక్కకి తిప్పుకోండి. పచ్చసొన సపరేట్ కాకోకుండా మెల్లగా తిప్పుకోండి. ఇంత భద్రంగా గుడ్లని తిప్పుతా అంటే ఈ పచ్చసొనను చూడండి, గుడ్డులో ఉండకోకుండా బయటకు వస్తుంది. ఇంట్లో 3 పిల్లలుంటే 3 మాట వినరు కదా, ఎవరో ఒకరు ఇట్లా సతాయించే వాళ్ళు ఉంటారు. దీన్ని సెట్ చేయడానికి నాకు 3 నిమిషాల పాటు 30 తిప్పలు పెట్టింది. ఎట్లో గట్లా చేసి ఓ పక్కకి పెట్టిన. ఈ పక్క కూడా 5 నిమిషాల పాటు ఫ్రై అయినాక పక్కన తీసి పెట్టుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయినాక ఇట్లా ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. మళ్ళీ ఇదే నూనెలో ఇంకో టీ స్పూన్ నూనెని పోసుకోండి. కర్రీ చేసుకునేదానికి కావాలి కాబట్టి కొంచెం నూనె పడుతుంది. నూనెను కాగనీయండి. నూనె కాగినాక అర్ధ టీ స్పూన్ జీలకర్ర, 5-6 తెల్లవాయలని ఇట్లా సన్న ముక్కలుగా కోసుకొని వేయండి. తెల్లవాయలని మాత్రం అస్సలు మిస్ చేయకండి. కర్రీకి మంచి రుచినిస్తుంది. 4 పచ్చిమిర్చి చీలికలు, ఓ రెమ్మ కరేపాకు, తెల్లవాయలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగనీయండి. ఇవి ఇట్లా ఏగుతా అంటే మంచి వాసన వస్తుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఏగనీయండి, మాడకుండా ఉంటుంది. 3 ఎర్రగడ్డలను చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇట్లా చేసుకుంటే గ్రేవీ ఎక్కువగా వస్తుంది. ఎర్రగడ్డలను బాగా కలిపి ఫ్రై చేయండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఎర్రగడ్డలు మాత్రం ఫ్రై అయినాక టేబుల్ స్పూన్ అల్లం తెల్లవాయి పేస్ట్ వేసి పచ్చిదనం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇట్లా ఫ్రై అయినాక 1/2 టీ స్పూన్ అంత పసుపు, మీరు తినేదాన్ని బట్టి కారం పొడి, నేను 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నా. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడి, దీన్ని 2 స్పూన్లు వేసుకుంటున్నా. ఈ మసాలాతోనే మన కర్రీకి మజా వస్తుంది. మీడియం స్పైసీ తినే వాళ్ళకి 2 స్పూన్లు సరిపోతుంది. మిగిలిన మసాలాని వెజ్, నాన్ వెజ్ ఏ కూరల్లోకైనా వేసుకోవచ్చు. దీన్ని 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మసాలా పొడిలో ఉన్న పచ్చిదనం పోవాలి. ఇది ఫ్రై అయినాక 3 టమాటాలను మిక్సీలో వేసి ఇట్లా మెత్తగా ప్యూరీలా చేసుకున్నా. ఇట్లా వేసుకుంటే గ్రేవీ చిక్కగా ఉంటుంది, తొందరగా కూడా ఉడికిపోతుంది. టమాటాని చిన్న ముక్కలుగా కూడా కోసుకొని వేసుకోవచ్చు, కానీ కొంచెం టైం టేకింగ్ ఉడకడానికి. రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేసి అంతా బాగా కలిసేలా కలపండి. టమాటా ప్యూరీ బాగా ఉడకాలి. మీ రుచికి తగ్గట్లు ఉప్పునేసుకోండి. గమనిక, ఎగ్స్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం ఉప్పునేసుకున్నాం, దాన్ని మనసులో పెట్టుకొని ఉప్పునేసుకోండి. ఉప్పు తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైతే ఆ తిప్పలు వర్ణనాతీతం. కొత్తగా వంట చేసేవాళ్ళు ఉప్పు వేసుకునేటప్పుడు రోంత భద్రంగా ఉండండి. మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఈ మసాలాని ఉడకనీయండి. 5 నిమిషాలు అయినాక మసాలా సైడ్ల నుంచి నూనె సపరేట్ అవుతుంది. మసాలాను ఒకసారి బాగా కలిపి మీ గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి నీళ్లను పోసుకోండి. మిక్సీ జార్లో మీడియం గ్లాసు నీళ్లు పోసుకుంటున్నా. మళ్ళీ ఓసారి అంతా బాగా కలిపి ఈ గ్రేవీని ఉడకనీయండి. 3 నిమిషాల తరువాత గ్రేవీలోంచి నూనె పైకి తేలిందంటే ఉడికినట్లే. గ్రేవీని ఒకసారి బాగా కలిపి టీ స్పూన్ సోయా సాస్ని వేసుకుంటున్నా.
మీ దగ్గర ఉంటే వేసుకోండి, ఇది ఆప్షనల్ మాత్రమే. వేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. సోయా సాస్ గ్రేవీలో బాగా కలిసేలా కలుపుకోవాలి. దీన్ని ఓ నిమిషం పాటు ఉడకనీయండి. మనం ముందుగా ఫ్రై చేసుకున్న గుడ్లను ఇట్లా పెట్టుకోండి. ఓ 2 నిమిషాలు మసాలాలో గుడ్లను ఫ్రై చేయండి. ఇట్లా చేసినప్పుడు మసాలా ఫ్లేవర్ గుడ్లకి పడుతుంది. ఈ టైంలో 2 పచ్చిమిర్చి చీలికలను వేసుకోండి. 2 నిమిషాల తర్వాత గుడ్లని రివర్స్ తిప్పుకోండి. ఈ పక్క కూడా గుడ్లకి మసాలా పడుతుంది. ఇట్లా తిప్పేటప్పుడు పచ్చసొన బయటికి రానియద్దు దేవుడా అనుకుంటూ తిప్పండి. సక్సెస్ఫుల్ గా పచ్చసొన బయటికి రాకుండా గుడ్లు తిరిగినాయి. ఈ పక్క కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే మన ఎగ్ పెప్పర్ మసాలా రెడీ అయినట్లే. స్పైసీ ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ అమృతంలా ఉంటుంది. ఎప్పుడూ చేసుకునే ఎగ్ బుర్జీ, ఎగ్ కర్రీలు కాకుండా ఇలా డిఫరెంట్గా ఎగ్ పెప్పర్ మసాలాని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేస్తే మాత్రం మీకెట్లా కుదిరిందో కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ F3 ఫుడ్ ఫన్ ఫెస్టివల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.